నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ఉన్నవ విజయలక్ష్మి గారు రచించిన ఆచరణలో అభ్యుదయం ధారావాహికం నుండి 12వ భాగం వినేద్దామండి. మరొక 4 వారాలు గడిచాయి. ఆ రోజు సాయంత్రం 6 గంటలు దాటుతూనే లింగమూర్తి గారి అబ్బాయి పెళ్లి రిసెప్షన్ కోసం పాపను తీసుకుని బయలుదేరారు ఇద్దరు. పబ్లిక్ గార్డెన్స్ ముందు రిక్షా దిగి లోపలికి వెళ్తూ ఉంటే ఆ బాటకు 2 వైపులా లెక్కలేనన్ని కార్లు పార్క్ చేసి ఉన్నాయి. మెట్లకు 2 వైపులా ఇంకా కింద పూల చెట్లకి బల్బులు పెట్టారు. అప్పుడే వెలిగిన ఆ రంగురంగుల దీపాలతో సరువు బాగా మెరిసిపోతోంది. రంగురంగుల పట్టు చీరలతో, రకరకాల ఫ్యాషన్లతో, విలువైన ఆభరణాలతో, టీవీగా సూట్లతో వచ్చిన ఆడామగ దర్జాగా మెరిసిపోతున్నారు ఆ వెలుగులో. మురళి, కళ్యాణి పాప మెట్లు దిగి కిందకొచ్చారు. అక్కడే ఆ దగ్గరగా నిలబడిన మూర్తిగారు, ఆయన భార్య వచ్చిన వాళ్ళందరినీ పలకరించి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళకి కాస్త పక్కగా ఉన్న టేబుల్ మీద పుష్పగుచ్చాలున్నాయి. మూర్తిగారి అమ్మాయి 15 ఏళ్ల వయసు ఉన్నది. ఆయన ఆఖరి కొడుకు 12 ఏళ్ల అబ్బాయి అక్కడ నిలబడి వచ్చిన వాళ్ళకి తలొకటి ఇస్తున్నారు. ఆ దగ్గరలోనే ఓ సోఫాలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మెడల నిండా పూలదండలతో కూర్చున్నారు. వచ్చిన వాళ్ళందరినీ, అంటే దగ్గర బంధువులు, అదివరకే ఆ అబ్బాయికి పరిచయం ఉన్న స్నేహితులు తప్ప మిగిలిన వాళ్ళందరినీ మూర్తిగారు స్వయంగా వెంట పెట్టుకుని వెళ్ళి కొడుకుని కోడల్ని పరిచయం చేస్తున్నారు. అలా పరిచయాలు అయిపోయాక వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పి తను తెచ్చిన ప్రజెంటేషన్ ప్యాకెట్టు ఆ పక్కనున్న టేబుల్ మీద పెట్టి మూర్తిగారు చూపించిన ఇంకెవరి వెంటో ముందుకు సాగారు మురళి దంపతులు. అప్పటికే చాలా టేబుల్స్ నిండిపోయాయి. ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గరికి వీళ్ళని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు ఆ పెద్ద మనిషి. హోటల్ రాజ్ కమల్కి క్యాటరింగ్కి ఇచ్చారు. ఒక్కొక్క టేబుల్ చుట్టూ 4 కుర్చీలు వేసి 4గురికి సరిపడే ప్లేట్లు, స్పూన్లు, టిఫిను అన్నీ అమర్చిపెట్టి ఉన్నాయి. పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకున్న కళ్యాణి బుష్ కలర్ సూట్లో ఉన్న పెళ్లి కొడుకును చూస్తూ ఆ డ్రెస్సులో మురళి ఎలా ఉంటాడో ఊహించుకుంటూ ఈసారి అలాంటి సూటు కుట్టించుకోమని చెప్పాలి ఈయనకి అనుకుంది. పెళ్లి కూతురు కట్టుకున్న మబ్బు రంగు బెనారస్ సిల్క్ చీర చాలా బాగుంది. ఈసారి కళ్యాణికి అలాంటిది కొని ఇవ్వాలి అనుకుంటున్నాడు మురళి. ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగాడు. ఇద్దరు ఒకరి ఆలోచన ఒకరికి చెప్పుకుని నవ్వుకున్నారు. కానీ మనం ఇలా ఊహల్లో విహరిస్తూ ఉంటే పార్టీ ముగిసి అంతా వెళ్ళిపోతారు అన్నాడు మురళి. పాపని ఖాళీగా ఉన్న పక్క కుర్చీలో కూర్చోబెట్టింది కళ్యాణి. ప్లేట్లో నుంచి ఓ బిస్కెట్ సర్వ్ చేసుకోబోతున్న మురళి, కళ్యాణి హలో అన్న పలకరింపు విని ఎవరినో అన్నట్టు కుతూహలంగా తలలు తిప్పి చూశారు. ఆ పలకరించింది తమనే. ఆ వస్తున్న వాళ్ళు రమణమూర్తి, కామేశ్వరరావు, అవధాని, జగన్నాథం. మీరు ఇప్పుడే వస్తున్నారా? మేమే ఆలస్యమయ్యాం అనుకున్నాం అన్నాడు మురళి ఏదో ఒకటి మాట్లాడకపోతే బాగుండదని. కళ్యాణి గారు బాగున్నారా? మీ పాప బాగా పెద్దదైపోయినట్టుందే, 1 ఏడాది దాటిందా అని అడుగుతూ పాప బుగ్గలు 2 ఎర్రగా కందిపోయేలా నిమిరి తన ముద్దు వలకపోశాడు కామేశ్వరరావు. అదేం ముద్దు? పిల్ల బాధతో విలవిల్లాడిపోయేలా చేస్తే కానీ వీళ్ళ సరదా తీరదు కాబోలు. పైకి ఏమీ అనలేక లోపలే విసుక్కుంది. ఇంకా సంవత్సరం నిండలేదు, ఇంకో నెల పైనుంది పుట్టినరోజు అన్నాడు మురళి కామేశ్వరరావు అడిగిన దానికి సమాధానంగా. ఓ, అయితే బర్త్డే పార్టీ ఇవ్వాల్సిందే, లేకపోతే ఊరుకోము. మీ పెళ్లి భోజనం తర్వాత మళ్ళీ ఇంతవరకు మా నోళ్లు తీయపరచనే లేదు అన్నాడు రమణమూర్తి. మురళి నవ్వి ఊరుకున్నాడు. స్వర్గానికి వెళ్ళినా సవతి పోరు తప్పలేదు అన్నట్లు ఇక్కడ కూడా వీళ్ళు తమ దగ్గర తయారయ్యారు అనుకున్నాడు. కళ్యాణి కూడా వాళ్ళని చూసిన దగ్గర నుంచి ఉత్సాహం చచ్చిపోయిన దానిలా ముభావంగా ఉండిపోయింది. ఏవో పొడి పొడిగా మాట్లాడుకుంటూ మెల్లిగా ప్లేట్లు ఖాళీ చేస్తున్నారు పక్క టేబుల్ దగ్గర నుంచి రమణమూర్తి వాళ్ళు. వాళ్ళ మాటలు కూడా వినిపిస్తున్నాయి. అలా వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉండిపోయినా వాళ్ళంతా ఒక్క విషయం మాత్రం గమనించారు. వాళ్ళ టేబుల్ పక్క నుంచి అటు ఇటు వెళ్తున్న వారిలో చాలామంది ఆడామగ కూడా కళ్యాణి మీద నుంచి దృష్టి మరల్చుకోలేనట్లు, మళ్ళీ సభ్యతకు లోటు రాకుండాను ఒక్క క్షణం అలా రెప్పవాల్చకుండా చూసి మరీ కదిలిపోతున్నారు. మంచి జాలీ మూడ్లో ఉంటే మురళి అలాంటిది జరిగితే అందమైన వస్తువును చూసి అందరికీ ఆరాధించబుద్ధి వేస్తుందేమో అన్నట్టు చిలిపిగా కళ్యాణి వంక చూసి నవ్వేవాడు. కానీ ఇప్పుడు ఇద్దరూ కూడా చూసి చూడనట్లు ఉండిపోయారు. ఇంతలో మబ్బు రంగు సూటు, ఎరుపు రంగు టై కట్టుకుని ఓ చేత్తో సిగరెట్ టిన్ను విలాసంగా పట్టుకుని మరో చేతి 2 వేళ్ల మధ్య కాలుతున్న సిగరెట్ను పెట్టుకుని అట్నుంచి వెళ్తున్న వ్యక్తి కళ్యాణిని అంత దూరం నుంచే చూసి అదొకలాంటి ఆసక్తితో అడుగు ముందుకు వెయ్యలేని వాడిలా అక్కడే కొద్ది క్షణాలు నిలబడిపోయి
ఆ తర్వాత మెల్లగా నడుచుకుంటూ ఓరగా కళ్యాణి వంకే చూస్తూ వెళ్ళటం మురళి కంటపడింది. కాస్త దూరం వెళ్ళాక కూడా అతను మధ్య మధ్య వెనక్కి తిరిగి చూడటం మానలేదు. అది గమనించిన కళ్యాణికి ఒళ్ళంతా ముళ్ళతీగ రాసుకున్నట్టుగా అనిపించింది. ఇబ్బందిగా తల వంచుకుని చెంచాతో ప్లేట్లో మిక్చర్ కదుపుతూ కూర్చుంది. ఇప్పుడు ఇలా వెళ్ళిన సూటు వాళ్ళ ఎవరో తెలుసా అన్నాడు రమణమూర్తి. భలేవాడివే, అతని గురించి తెలియని వారు ఎవరుంటారయ్యా అన్నాడు కామేశ్వరరావు. అదేమన్నమాట, అతన్ని ఇంతవరకు చూడని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు ఈ ఊళ్ళో అన్నాడు అవధాని. చూడని వాళ్ళు ఉంటే ఉండొచ్చును కానీ వినని వాళ్ళు చాలా అరుదు. కుబేరుడికి అప్పు పెట్టగలిగేటంతటి ఆస్తి అతని చేతుల్లోకి వచ్చాక క్రమంగా కర్పూరంలా హరించుకుపోతోందని, అతని డబ్బుతో బాగుపడుతున్న వాళ్ళు, ముఖ్యంగా బార్ షాపు వాళ్ళు, ఒళ్ళమ్ముకుని బ్రతికే ఆడవాళ్ళు అని చాలామందికి తెలుసు. ఓ చక్కని పెట్టని పట్టుకోవటం, మోజు తీరేదొక ఆమెతో గడపటం, ఈలోగా ఆ పిల్లకు కావలసిన నగలు బట్టలు ఒకటేమిటి పార్కులకి సినిమాలకు ఆ పిల్లను వెంటేసుకుని తిరగటం, ఆ తర్వాత దాన్ని వదిలేసి ఇంకొక పిల్లను చేరదీయటం, ఇది అందరూ ఎరిగిన విషయమే అన్నాడు కామేశ్వరరావు. మొన్ననాడు సిల్క్ బట్టలు కొందామని షాపులోకి వెళ్ళాను. అక్కడికి రంగారావు ఈ కళ్యాణ్ గారి అక్కని వెంటేసుకుని వచ్చాడు అన్నాడు రమణమూర్తి. ఏమిటి, ఎవరు, అసలు ఆవిడ నువ్వెలా గుర్తుపట్టావు అన్నాడు జగన్నాథం. ఎలా గుర్తుపట్టడం ఏంటి, కళ్యాణ్ గారికి ఆవిడికి చాలా దగ్గర పోలికలున్నాయి. అంతేకాదు ఫలానా కళ్యాణి తన చెల్లెలని, ఫలానా రావు గారు తన మరిది అని ఆవిడ గారు అడిగిన వాళ్లకు అడిగిన వాళ్ళకు కూడా చెప్పుకొని మురిసిపోతోంది. ఇంకా వినలేను అన్నట్టు లేచి నిలబడింది కళ్యాణి. సరిగ్గా అప్పుడే మురళి కూడా అదే మాట కళ్యాణిని అడగబోయి ఆమె లేవటం చూసి తను లేచాడు. ఐస్ క్రీమ్ సార్ అని బేరర్ వెనక నుంచి అంటున్నా వినిపించుకోకుండా పాపను తీసుకుని గబగబా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగిపోయాడు. మధ్యలో ఓ టేబుల్ దగ్గర ఉన్న కమల ఆమె భర్త వీళ్ళని చూసి మాట్లాడించబోయారు. కానీ అర్జెంటు పని ఉంది అంటూ ముక్తసరిగా పలకరించి వాళ్ళని తప్పించుకొని ఎలాగో ఇంటికొచ్చి పడ్డారు. దారి పొడుగున తర్వాత ఇంటికొచ్చాక కూడా కళ్యాణిని ఒకటే సందేహం పట్టుకుని పీడిస్తోంది. వాళ్ళ మాటలు మాకు వినటానికి కటువుగా ఉంటాయని, బాధ కలిగిస్తాయని వాళ్ళకు అనిపించదా అనుకుంది. అది వాళ్ళకు తోచకపోవటము కాదు, తెలియకపోవటము కాదు, అన్నీ తెలిసి అంటున్నారు, అదొక సరదా. పిచ్చివాడు రోడ్డు మీద నడుస్తూ ఉంటే రాళ్లు రువ్వి అతన్ని గాయపరచటం, బాధించటం పిల్లలకి సరదా. మనిషిలో బలహీనత అనేది ఎక్కడైనా ఉంటే గురి చూసి సూటిగా అక్కడే తగిలేలా ఈటెల్లాంటి మాటలు విసరటం పెద్దలకు సరదా. జీవితంలో ఎక్కడైనా మచ్చ అనేది ఏర్పడితే దానిని మరుగుపరుచుకొని 10 మంది కంట పడకుండా చేసుకోవాలని ఆ వ్యక్తి ఎంత తాపత్రయపడతాడో దాన్ని అంతగా బయటకు లాగి పదే పదే దాని గురించి చర్చించి ఆ మనిషిని న్యూనతపరచడం కొందరికి సరదా. అలాంటి సరదాకు గురైన కళ్యాణి మురళి ఇద్దరూ నిజంగా పిచ్చివాళ్లే అయిపోయారు. ఒకరు బాధతో పిచ్చివారైతే ఇంకొకరు కసితో, ఒకరిది దుఃఖమైతే ఇంకొకరిది ఆవేశం. మర్నాడు ఆదివారం, సెలవు రోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది మరొకప్పుడైతే. కానీ ఆ వేళ మాత్రం భార్యాభర్తల మధ్య సామరస్యం లేని కాలంలో అన్ని రోజులు ఎలా గడుస్తాయో అలాగే ఉదయం అంతా గడిచిపోయింది. 10 గంటలకు ఏదో ఇంత తిని బట్టలు మార్చుకొని వీధిలోకి వెళ్ళిపోయాడు మురళి. పనులన్నీ ముగించుకొని గదిలోకి వచ్చి కూర్చుంది కళ్యాణి. ఆమె మనసంతా ఎంతో వెలితిగా, లోకంలో ఏ వస్తువు కూడా ఆ వెలితిని పూడ్చగలిగే శక్తి లేదేమోనన్నంత శూన్యంగా అనిపిస్తోంది. లోకంలో ఉన్న దురదృష్టం అంతా తన ఒక్కదాన్ని ఎత్తి మీద ఎక్కి కూర్చుందా అన్నంత నిరాశ దుఃఖంతో ఆమె అంతరంగం విలవిల్లాడిపోతోంది. ఈ లోకంలో నాకెవ్వరూ తోడులేరు, నేను ఏకాకిని అనే భావం ఆమెను నిలువునా కృంగదీస్తోంది. తన పరిస్థితికి తనే జాలి పడుతున్నట్లు పేలవంగా నిర్జీవంగా నవ్వుకుంది. ఇంతలోనే ఆమె కళ్ళ ముందు ఏవో సంఘటనలు మెదిలాయి. ఈ జీవితం భగవంతుడు ప్రసాదించిన అపురూపమైన వరం. ఈనాటి నా అదృష్టం ఎన్నో జన్మల పుణ్యఫలం. నా అంతటి అదృష్టవంతులు ఈ లోకంలో చాలా అరుదుగా ఉంటారు అనే భావంతో మనసు పొంగిపోయి పరవశించిపోయిన సందర్భాలు గుర్తొచ్చాయి. వేదాంతిలా విరాగినలా నవ్వుకుంది కళ్యాణి. ఏమిటి ఈ జీవితం, ఒక క్షణంలో సంతోషం, మరొక క్షణంలో నిరాశ, అంతలోనే మరేదో ఆనందం. ఈ వెలుగు నీడల లాంటి ఈ అనుభూతులు నాతో ఎందుకు ఇలా దోబూచులాడుతున్నాయి? నా బ్రతుకంతా ఇలాగ గడిచిపోవాలా? స్త్రీ జీవితానికి నిర్వచనమే ఇదా? ఉలిక్కి పడింది కళ్యాణి. తన ఊహలు ఆలోచనలు తప్పుదారిలో పడిపోతున్నాయని వెనక్కు తగ్గింది. ఊహో, ఎన్నటికీ కాదు. నాలాంటి దౌర్భాగ్యురాలితో స్త్రీ జాతిని అంతటినీ పోల్చడం అన్యాయం, అవివేకం. అసలు నేను వివాహం చేసుకోవటంలో పొరపాటు చేశానా?
నాలాగే ఇలాంటి అనుభవానికి ప్రయోగానికి అడుగు ముందుకు వేసిన వారు, వాలుగా సాగిపోయే ప్రవాహానికి ఎదురీదిన వారు ఇలాగే అడుగడుగున పరీక్షలకు తట్టుకుంటూ కంటకావృతమైన జీవితం గడపాలా? వారి జీవితం అంతా భయంకరమైన అనుభవాల పుట్టగా తయారవుతుందా? ఆలోచనలో పడి కొట్టుకుంటూ టైం గమనించలేదు. మురళి ఇంటికి తిరిగి రావడంతో తలుపు తీసి టైం చూసింది. మధ్యాహ్నం 2 గంటలైంది. పాపకి పాలు పట్టి తమకు టిఫిన్ తయారు చేసే ప్రయత్నంలో పడింది. సాయంకాలం 4 అవుతూ ఉంటే మురళి నిద్రలేచాడు. ఇద్దరూ మౌనంగానే టిఫిన్ కాఫీ ముగించారు. ఆ తర్వాత మురళి స్నానం చేసి ఓ ఫ్రెండు నేను సినిమాకు వెళ్తున్నావు అని చెప్పి వెళ్ళిపోయాడు. తమ పెళ్లి జరిగిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో మురళి తనను విడిచి సినిమాకు వెళ్ళిన సందర్భం ఇదే. ఆ ఆలోచన, ఆ నిజం కళ్యాణికి ఎలాగో అనిపించినా సరిపెట్టుకుని పాపకు స్నానం చేయించడానికి బాత్రూంలోకి తీసుకువెళ్ళింది. రాత్రి 8 గంటలు దాటింది. ఇంటి ముందు రిక్షా దిగి యథాలాపంగానే తల తిప్పి చూశాడు మురళి. చిక్కటి చీకటి పరుచుకొని ఉంది. ఆ నిశీధిలో, ఆ కాంపౌండ్లో 2 అంతస్తుల చిన్న మేడ బిక్కుబిక్కుమంటూ నిలబడినట్లుగా ఉంది. ఇల్లంతా ఇంత చీకటి గుయ్యారంలా ఉందేమిటి? అందరూ ఏమైపోయారు అనుకున్నాడు మురళి. మళ్ళీ అంతలోనే గుర్తొచ్చింది అతనికి. దేశపాండే, మెహతా కుటుంబాలు 2 10 రోజుల క్రితమే వాళ్ల స్వగ్రామాలకు వెళ్ళాయి. ఓ 1 నెల రోజుల్లో తిరిగి వస్తామని, తమ ఇంటిని కూడా కాస్త కనిపెట్టి చూస్తూ ఉండమని అప్పచెప్పి వెళ్ళారు. మరైతే కళ్యాణి, ఆ పైన గోపాలరావు పిల్లలు అంతా ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంట్లో లైట్ అయినా లేకుండా? అతని ఆలోచనలకి, అనుమానాలకు సమాధానం చెప్పినట్లుగా ఎదురింటి కిటికీలో నుంచి కొవ్వొత్తి వెలుగుతూ కనిపించింది. సరే, నాకు బొత్తిగా మతిపోతోంది. ఇందాకటి నుండి వీధి దీపాలు కూడా లేవుగా అనుకున్నాడు. మురళి ఇచ్చిన రూపాయి నోట్లో తన కిరాయి పోను, మిగిలిన చిల్లర రిక్షా దీపం వెలుగులో జాగ్రత్తగా లెక్కపెట్టి అప్పటికి తెమిలి మురళి చేతిలో పోశాడు ఆ రిక్షా అబ్బి. చిల్లర డబ్బులు జేబులో వేసుకుంటూ గేటు తెరుచుకుని లోపలికి రాబోయాడు. హఠాత్తుగా అతని కళ్ళకేదో అప్రియమైనది కనిపించినట్లు కళ్ళు కుంచుకుపోయాయి. ఒళ్ళు జలతరించినట్లయింది. ఏమిటిది? నిజమేనా? నా కళ్ళు నన్ను మోసం చేయటం లేదు కదా? మా ఇంటి తలుపులు తెరుచుకొని ఒక మనిషి బయటికి రావటం ఏంటి? అతను అలా సందిగ్ధంలో ఉండగానే కరెంట్ వచ్చింది. ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. ఆ వెలుగులో గబగబా అడుగులు వేసుకుంటూ మేడ మెట్ల వైపు నడిచి ఆ తర్వాత మెట్ల మీదుగా పైకి వెళ్ళిన వ్యక్తిని మురళి గుర్తుపట్టాడు. అతను గోపాలరావు. ఈవేళప్పుడు అతను మా ఇంటికి ఎందుకు వచ్చినట్లు? మురళిలో అనుమానం తలెత్తింది. అర్థమైంది అన్నట్లు తల పంకించాడు. గబగబా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళి వీధి తలుపు మళ్ళీ గడియ పెట్టాడు. సరిగ్గా అప్పుడే లోపల నుండి వీధి గదిలోకి వచ్చిన కళ్యాణి ఆ సమయంలో అక్కడ భర్తను చూసి తెల్లబోయి, వచ్చారా అంది పలకరింపుగా. ఏం ఇప్పుడప్పుడే రాకూడదనుకున్నావా? అతని కంఠస్వరం, అతని ఆకారం కళ్యాణికి ఏమిటో భీతి గొలుపుతున్నాయి. అతని కళ్ళల్లో ఎర్ర జీరలు కరడు కట్టి ఉన్నాయి. ముఖం జేపురించి ఉంది. ఆపాద మస్తకం ఓ విధమైన ఆవేశంతో ఎలాంటి దారుణ కృత్యమైనా చేయటానికి వెనుకాడిన రాక్షస ప్రవృత్తిలో ఊగిపోతోంది. ఏం జరిగింది? సినిమాకి వెళ్ళాను అని చెప్పి వెళ్ళిన మనిషి ఇంకా సినిమా విడిచే వేళ కాకుండా ఎందుకు వచ్చేసినట్లు? అసలు సినిమాకే వెళ్ళలేదా? అయినా ఇలా ఉన్నారేమిటి? కళ్యాణి గుండెలు దడదడలాడుతూ ఉండగా అనుకుంది. ఇప్పుడు మన ఇంట్లో నుంచి వెళ్ళిన వాడెవడు? మురళి కళ్ళు నిప్పులు కురిపిస్తూ ఉంటే గొంతు పిడుగులు గర్జిస్తోంది. అసలే భయంతో నిలబడిపోయిన కళ్యాణి వెంటనే ఆ ప్రశ్నను అర్థం చేసుకోలేని దానిలా అప్రయత్నంగానే, ఇప్పుడా? ఇప్పుడే, ఇంతకుముందే, అంటే నేను వచ్చే ముందే. హఠాత్తుగా కళ్యాణి జబ్బ అందిపుచ్చుకొని చెప్పు అన్నాడు. ఆయన మన గోపాలరావు గారు అంది బెదిరిన లేడీలా చూస్తూ. గోపాలరావు ఎందుకొచ్చాడు? వాళ్ళ బాబుకు జ్వరంగా ఉందిట, మందు కోసం వచ్చారు. వాడే ఎందుకు రావాలి? పిల్లలు ఎవరైనా పంపించకపోయాడా? వాళ్ళ పిల్లలంతా ఒక చంటివాడు తప్ప మిగిలిన వాళ్ళంతా సినిమాకి వెళ్ళారట. సాయంత్రం దాకా ఆడుతున్న బాబుకి అప్పటికప్పుడు జ్వరం వచ్చిందిట. అది బాగా ఎక్కువగా ఉందిట. మన పాప కోసం ఎప్పుడు ఏవో మందులు కొని ఇంట్లో ఉంచుతాం కదా, అవేమైనా ఉంటే ఇమ్మని అడగటానికి వచ్చాడు. కళ్యాణి చెంప చెల్లుమంది. ఇలాంటి కట్టుకథలు చెప్పి నమ్మించలేవు నన్ను. నేను సినిమాకి వెళ్తానని చెప్పాను. మీకు అడ్డు లేకుండా వాడు పెద్ద పిల్లలందరినీ సినిమాకి పంపించాడు. చంటి వెదవదేముంది? చీకటి పడగానే 4 మెతుకులు తిని నిద్రపోతాడు. టికెట్ దొరక్క నేను త్వరగా ఇంటికి రావటం వల్ల నా కంటపడ్డారు. ఏమిటి మీరంటున్నది? అప్పటిదాకా భయంతో దుఃఖంతో బిగుసుకుపోయిన కళ్యాణి
ఒక్కసారి ఒంట్లో శక్తినంతా కూడగట్టుకుని కాస్త పెద్ద గొంతుతో నిలదీస్తున్నట్టే అంది. నీ అరుపులకి నేను బెదిరిపోతాననుకున్నావా? ఇంకా ఎన్నాడు కప్పుదామనుకున్నావు? మురళి గొంతులో కోపంతో పాటు వ్యంగ్యం ధ్వనించింది. మీ కళ్ళు కప్పానా? నన్ను బావగారిని గురించి ఇంత నీచంగా ఊహించటానికి మీ మనసెలా ఒప్పింది? వాళ్ళ పిల్లలు సినిమాకి వెళ్ళిన సంగతి కూడా నాకు తెలీదు. 8 గంటల వేళ ఆయన వచ్చి పిల్లవాడికి మందు ఏదైనా ఇమ్మన్నారు. అసలు మీరు ఇంట్లో ఉన్నారని అనుకున్నారట. మీరు లేరని మందిస్తాను కూర్చోమని చెప్పాను. కొవ్వొత్తి వెలుగులో అలమరలో మందులు నేను వెతుకుతూ ఉంటే గాలికి అది ఆరిపోతుందని వీధి తలుపులు కొంచెం ఓరగా వేశారు. మందు కనిపించింది. అది తీసుకుని హడావుడిగా వెళ్ళిపోయారు. పైన బాబు ఒక్కడు ఉన్నాడని. పిల్లవాడికి మందు కావాలని వచ్చిన మనిషికి అది ఇవ్వకుండా ఎలా ఉండగలను? ఈ మాత్రం సహాయం ఒకరికొకరు చేసుకోలేకపోతే ఎలా? ఆయన మన ఇంటికి వచ్చినందుకే మమ్మల్ని అనుమానిస్తారా? కళ్యాణి ఆడపులిలా ఆగ్రహంతో ఊగిపోయింది. అన్నింటికి తెగించిన దానివి కనుకనే ఎదురు తిరిగి మొగుడు నిన్ను మాటలు అనగలుగుతున్నావు. నీలో నిజంగా ఏ పాపం లేకపోతే ఇలాంటి అపవాదం వచ్చిందేమిటా అని దుఃఖంతో కుమిలిపోయేదానివి. ఇలాంటి అభాండాలు వేయటం న్యాయం కాదు అంటూ నా కాళ్లకు చుట్టుకుని గిలగల్లాడిపోయేదానివి. అంతేగాని ఇంత ధైర్యంగా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నన్నే ఎదురు ప్రశ్నిస్తూ కూర్చోవు. సరే, ఏదైనా నా మంచిగా వచ్చింది. ఈ 2 ఏళ్ళు నేను మానసికంగా అనుభవించిన నరకానికి ఈనాడు విముక్తి కలిగింది. ఇది నీకు సంతోషంగా ఉంటుంది, వస్తా అంటూ గబగబా లోపలికి వెళ్ళి బీరువా తెరిచి 4 జతల బట్టలు, కొంత డబ్బు, బ్యాంకు చెక్ బుక్ అన్ని చిన్న సూట్ కేసులో సర్దుకుని యువతలకొచ్చాడు. ఈ 2 ఏళ్ళు ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాల నిన్ను అనుమానించడానికి ఆస్కారం వచ్చినా నేనే భ్రమపడుతున్నానేమోననుకుని నన్ను నేనే మందలించుకొని పశ్చాత్తాపడి నీ ముందు నా బలహీనత వెల్లడించుకుంటూ ఉండేవాణ్ణి. అంతేగాని నువ్వు నటనలో ఇంత ఆరితేరని దానివని నేను గ్రహించలేకపోయాను అన్నాడు. నిర్ఘాంతపోయింది కళ్యాణి. నువ్వు ఆనాడు చెప్పావే, గుండెల్లో హాలాహలం మండిపోతున్న మొహంలో అమృతం లాంటి చిరునవ్వు నింపుకొని మీ వాళ్ల ముందు నటించానని. అలాంటి నటనతోనేగా నా కళ్ళు కప్ప విన్నాళ్ళు. నా మాట కొంచెం వినండి. అక్కర్లేదు, ఇంకా నీ మాటలతోనూ కళ్ళబొలి ఏడుపులతోనూ నన్ను నమ్మించలేవు అంటూ తలుపులు తెరుచుకొని వెళ్ళిపోయాడు. కళ్యాణి మ్రాన్పడిపోయింది. ఏదో ఇంద్రజాలం జరిగినట్టుగా ఉంది తప్ప మురళి రావటం, తనను అనరాని మాటలు అనటం, తిరిగి వెళ్ళిపోవటం అంతా నిజంగా జరిగింది అని నమ్మశక్యం కావటం లేదు. అలా ఎంతసేపు ఆలోచిస్తూ చివరికి ఆ రాత్రి జరిగిందంతా ఒక్కొక్కటే గుర్తు చేసుకుంటూ ఉంటే హఠాత్తుగా తనలోని శక్తి అంతా నీరైపోయినట్లు, నిలబట్టానికి కూడా సత్తువు లేనట్లు అక్కడే గోడవార కూలబడిపోయింది. ఇంకా నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు అన్న మురళి మాటలే చెవుల్లో గింగురు అంటూ ఉంటే 2 చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది. పాప లేచి ఏడుస్తున్న ఏడుపు వినిపించి, వస్తున్నా తల్లి, ఏడవకు అంటూ ఒక్క ఉదుటిని లేచింది. ఎదురుగా బార్ల తెరిచి ఉన్న తలుపులు చూసి ఒక్కసారిగా భయపడిపోయి గబుక్కను వాటిని మూసి గడియ పట్టి పాప దగ్గరికి పరిగెత్తింది. కళ్యాణితో ఘర్షణ పడి తెగతింపులు చేసుకుని ఇంటి నుండి బయటికి వచ్చిన మురళి ఎక్కడికి వెళ్లాలో తెలియని వాడిలా కాసేపు అటు ఇటు తిరిగి చివరికి రిక్షా ఎక్కి ఓ హోటల్కి చేరుకున్నాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. తనకు ఎదురైన సమస్యకు ఒక పరిష్కారం ఆలోచించి దానిని ఆచరణలో పెట్టాక కూడా అవే ఆలోచనలు ఎందుకు ఇలా వెంటాడుతున్నాయి, ఎందుకని తన మనసుకు శాంతి అనేది లేకుండా చేస్తున్నాయి అని పదే పదే తనలో తను ప్రశ్నించుకుంటే చివరికి దొరికిన సమాధానం ఒక్కటే. 2 సంవత్సరాల పాటు భార్యాభర్తలుగా బ్రతికిన వ్యక్తులు విడిపోవటం అంటే దానికి కారణాలు ఏదైనా కానీ గత సాంగత్య ప్రభావం మనిషి మనసు మీద కొద్దో గొప్ప ఉండక మానదు అనిపించింది. 2 సంవత్సరాల పాటు ఒకలాంటి మత్తులో పడిపోయినట్లే బ్రతికాను. ఎప్పటికప్పుడు ఎన్ని అనుమానాలు వచ్చినా అన్నింటినీ సమర్థించుకుని సంసారం సాగిస్తూ వచ్చాను. అలాంటి వ్యక్తి కోసం అయిన వాళ్ళందరినీ వదులుకున్నాను. కన్న తల్లిదండ్రులకు దుఃఖం కలిగించాను. చివరికి నాకు మిగిలింది దుఃఖము, అశాంతి అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? తెల్లవారు లేచిన తర్వాత కార్యక్రమం ఏమిటి అనుకుంటూ రాత్రంతా ఆలోచించి చివరికి కొన్నాళ్ల పాటు ఎటైనా తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. తెల్లవారాక ఆఫీస్కు వెళ్ళి 1 నెల రోజులు సెలవు శాంక్షన్ చేయించుకున్నాడు. అప్పటికి తిరిగి రావాలనిపించకపోతే ఎక్కడి నుంచైనా ఉత్తరం రాస్తాను, సెలవు పొడిగిస్తూ అనుకున్నాడు. స్టేషన్కి వెళ్ళి బెంగుళూరుకి టికెట్ కొన్నాడు. ఆ రాత్రి రైలు ఎక్కుతూ ఉంటే కళ్యాణిని వదిలేసి వచ్చి సరిగ్గా 1 రోజు అయింది అనిపించింది. బెంగుళూరులో 1 వారం రోజులు ఉన్నాడు. లాల్బాగ్, కబ్బన్ పార్కులను 5-6 సార్లు చుట్టొచ్చాడు.
కపాలి థియేటర్లో సినిమా చూశాడు. అక్కడి నుండి మైసూరు వెళ్ళాడు. చాముండి దేవాలయం, బృందావన్ గార్డెన్స్ చూసి ఇంకెక్కడికి వెళ్ళాలనిపించక హోటల్ గదిలోనే కాలక్షేపం చేస్తూ ఓ వారం రోజులు గడిపాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తోచలేదు. ఎక్కడికి వెళ్ళాలనిపించక తిన్నగా మద్రాసు వచ్చాడు. సాయంత్రాలు మెరీనా బీచ్లో గంటల కొద్దీ కూర్చుని గడిపాడు. అయినా ఇదివరకులా ఏమాత్రం సరదాగా ఉత్సాహంగా ఉండటం లేదు. ఏ ఊరు, ఏ ప్రదేశం అతనికి ఆసక్తి కలిగించలేకపోతున్నాయి. నా జీవితం ఒక మలుపు తిరిగిపోయింది. ఆ మలుపు పూర్తిగా దాటి అవతలకి ఇంకా వెళ్ళలేదు నేను. సరిగ్గా ఓ మలుపులో నిలబడి ఉండగా కాలం స్తంభించి జీవితం ఆగిపోయినట్టు అయ్యింది నా బ్రతుకిప్పుడు. ఈ మలుపు దాటిపోతే అవతల ఉండే బాట ఎలాంటిదో కూడా కనిపించడం లేదు. కనిపించకపోయినా పర్వాలేదు. అది ఎలాంటిదైనా సరే నేను ఇంతకుముందు నడిచొచ్చిన బాట కంటే అందమైనది, సాఫీ అయినది అనే మాత్రం నమ్మకం ఉంది. అది చేరుకునే లోపునే ఈ మలుపు దాటడమే కొంచెం కష్టం. అది కాస్త నేర్చుకోవాలి అని తనకు తనే ధైర్యం చెప్పుకున్నాడు. ఇక మద్రాసులో ఉండాలనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాలి? అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తేనో అనుకున్నాడు ఓసారి. మోహన్ చెల్లదు. ఏదీ తేల్చుకోలేని స్థితిలో ఓ ఫ్రెండ్ కనిపిస్తే అతని దగ్గర 500 రూపాయల అప్పు తీసుకుని తర్వాత కలకత్తాకి టికెట్ కొనుక్కొని మైలెక్కి కూర్చున్నాడు. తెరపి లేకుండా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. అలా ఆలోచిస్తూ ఎంతసేపు కూర్చున్నాడో టైం తెలియలేదు. కానీ రైలు వచ్చి విజయవాడ ప్లాట్ఫామ్ మీద ఆగటం, కాఫీ, సోడా, పళ్ళు పలహారాలు అమ్మేవాళ్ళ రణగొణ ధ్వని, ప్రయాణికుల కోలాహలం, వీటితో ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చినట్లయింది. క్రిందికి దిగి వెళ్ళి పుస్తకాలు ఏమైనా కొనుక్కు తెచ్చుకుందామని లేకపోయిన అతనికి హఠాత్తుగా గుర్తొచ్చింది. ఇది సుధాకరం వాళ్ళ ఊరు. అతను ఇక్కడే మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు అని తట్టగానే అక్కడ దిగి వాళ్ళందరినీ చూడాలనిపించింది. సుధాకరం వాళ్ళ నాన్నగారు అమలాపురంలో పనిచేసే రోజుల్లో వాళ్ళ మురళి వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవారు. ఇరుగు పొరుగు అన్న పరిచయం ఒక్కటే కాకుండా మురళి, సుధాకరం క్లాస్మేట్సు. ఒకే క్లాసు కావడంతో ఆ రెండు కుటుంబాల మధ్య బాగా స్నేహము, చనువు ఏర్పడ్డాయి. సుధాకరం చెల్లెలు వసంత మురళిని అన్నయ్య అని పిలిచేది. మురళి కూడా సొంత చెల్లెలుగానే భావించేవాడు. ఇటు వైదేహి, కుసుమ వాళ్ళంతా కూడా సుధాకరాన్ని అన్నయ్య అని పిలిచేవాళ్ళు. అలా 4-5 సంవత్సరాలు ఒక కుటుంబంలో మెలిగిన ఆ రెండు కుటుంబాలు సుధాకరం వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో విడిపోవలసి వచ్చింది. సుధాకరం వాళ్ళకి విజయవాడలోనే ఓ చిన్న ఇల్లుంది. సొంత ఇంట్లో కాలక్షేపం చేస్తూ సుధాకరం నెమ్మదిగా ఉద్యోగానికి ప్రయత్నించుకోవచ్చని ఆ కుటుంబం అమలాపురం నుండి విజయవాడ వచ్చేసింది. అప్పటికి సుధాకరం, మురళి కూడా బిఏ పరీక్షలు రాశారు. ఆ తర్వాత సుధాకరానికి అక్కడే ఉద్యోగం దొరికిందని తెలిసింది. ఇప్పుడొకసారి వెళ్ళి వాళ్ళని చూడాలనిపించింది మురళికి. ఇంకా ఆ ఊళ్ళోనే, ఆ ఉద్యోగంలోనే ఉన్నాడా అనే సంశయం తలెత్తినా అంతగా లేకపోతే మరొక రైల్లో వెళ్ళిపోవచ్చు అనుకుని సూట్ కేసు చేతిలోకి తీసుకుని రైలు దిగి యువతలకొచ్చి టికెట్ మీద బ్రేక్ జర్నీకి రాయించుకుని బయటికి వచ్చి రిక్షాలో కూర్చున్నాడు. బాబు, ఈ వీధిలో ఏ ఇల్లు? తాను చెప్పిన వీధిలోకి తీసుకొచ్చి ఇల్లు గుర్తు చెప్పమని అడుగుతున్న రిక్షా అబ్బాయి మాటలతో అక్కడ ఉన్న ఒకరిద్దరిని అడిగి చివరికి ఇల్లు తెలుసుకుని రిక్షా దిగి సూట్ కేసు చేత్తో పట్టుకుని గేటు దాటి లోపలికి వెళ్ళి తలుపు తట్టాడు. కొద్ది క్షణాల తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని చూసి తెల్లబోయాడు మురళి. పోలికలు గుర్తు తెలుస్తున్నా అసలు ఆ వ్యక్తి అవునా కాదా, పలకరించటమా మానటమా అని తేల్చుకోలేని సందిగ్ధతలో పడిపోయినట్లు గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడిపోయాడు. అవతల వ్యక్తి కూడా అలా హఠాత్తుగా అనుకోకుండా మురళిని చూడగలిగినందుకు సంభ్రమంగా చూసి, ఓ మురళి అన్నయ్య, ఏమిటలా చూస్తున్నావు, నన్ను గుర్తుపట్టలేదా అంది. పోలికలైతే ఉన్నాయి కానీ ఆ వసంత అవునా కాదా అని అనుమానం వచ్చిందమ్మా. ఏమిటలా తయారయ్యావు? అతని మాటల్లో ఆత్మీయత ఉట్టిపడుతోంది. మాట్లాడుతూనే వసంత వెంట లోపలికి నడిచాడు. భలేవాడు అన్నయ్య, ఎప్పుడో 7-8 ఏళ్ల క్రితం చూశావు, ఇంకా అలాగే ఉంటాననుకున్నావా? పెద్దదాన్ని అయిపోలేదు. వసంత నవ్వుతూ మాట్లాడుతున్న ఆ మాటల్లో, ఆ గొంతులో ఏదో వెలితి ఉందనిపించింది మురళికి. ఎవరే వచ్చింది? పెరట్లో నుంచి కామాక్షమ్మ గొంతు వినిపించింది. మురళి అన్నయ్యమ్మా అని పెరట్లోకి వినిపించేలా గట్టిగా చెప్పి, బూట్లు విడుచుకుని పెరట్లోకి రా అన్నయ్య, కాళ్ళు కడుక్కుందు గాని అని మురళికి చెప్పి లోపలికి వెళ్ళిపోయింది వసంత. వెళ్ళిపోతున్న వసంతను ఒకసారి పరీక్షగా చూశాక మళ్ళీ అదే మాట మరొకసారి అనుకున్నాడు. వసంత ఇలా అయిపోయిందేమిటి అని. బొద్దుగా మిసమిసలాడుతూ ఉండే వసంత చిక్కి శల్యమైపోయింది. ఆ పచ్చటి పసిమి ఛాయ ఏమైపోయిందో బాగా నల్లబడిపోయింది. చిలిపిగా ఆనందంగా కదులుతూ ఉండే చూపుల్లో
అంతులేని ఆవేదన గూడు కట్టుకుంది. మాటల్లో ఏదో గాంభీర్యం తెచ్చిపెట్టుకున్న సంతోషము తప్పితే ఇదివరకల్లా చురుకుతనం లేదు. ఎందుకిలా ఉంది వసంత? ఈ మధ్య ఏమైనా సుస్థి పడి లేచిందా? అసలు వసంతకు పెళ్ళయిందా? ఏంరా మురళి, ఎన్నాళ్ళకి జ్ఞాపకం వచ్చావా? నిద్ర మత్తు పూర్తిగా వదలకుండానే లేచొచ్చిన సుధాకరం ఆప్యాయంగా మురళి భుజం తట్టి పక్కన కూర్చున్నాడు. ఏం బాబు, ఎక్కడి నుంచి రావటం? అమ్మ వాళ్ళంతా కులాసాగా ఉన్నారా? పలకరించింది కామాక్షమ్మ గారు వచ్చి. అందరికీ తోచిన సమాధానాలు చెప్తూ షూ విప్పి బల్ల కిందకు తోశాడు మురళి. లోపలికి పద, మొహం కడుక్కుందాం అంటూ మురళి సూట్ కేసు తీసుకువెళ్ళి గదిలో పెట్టొచ్చాడు సుధాకరం. ఆ తర్వాత కాఫీలు అందిస్తున్న కోడల్ని పరిచయం చేసింది కామాక్షమ్మ గారు. మా కోడలు సుగుణ. నువ్వు సుధా పెళ్ళికి వస్తావని ఎంతో అనుకున్నావు, రానే లేదు. అన్నట్టు ఇంకా నీ పెళ్లి శుభలేక అందనే లేదు. మాకెవరికి చెప్పకుండా చేసుకున్నావా, లేకపోతే ఇంకా పెళ్లి కాలేదా? ఏదో హడావుడిగా అయిపోయింది. ఎవరికి ఉత్తరాలు శుభలేఖలు పంపే వ్యవధి లేకపోయింది. తను చెప్తున్నది నిజం అవునో కాదో తనకే నమ్మకం లేనట్టు గొణిగేశాడు మురళి. అయితే అక్కడున్న మనుషులు అతని ధోరణిని అర్థం చేసుకునే స్థితిలో లేరు. ఆ ఇంటిని అంతటినీ ఏదో అస్థిమితము దిగులు ఆవరించినట్లుగా ఉంది. మీరు బొత్తిగా ఇలా అయిపోయారేంటమ్మా? ఈ మధ్య ఏమన్నా జబ్బుపడి లేచారా? వసంత కూడా అసలు గుర్తుపట్టలేనంతగా చిక్కిపోయింది అన్నాడు. ఏం చెప్పమంటావు నాయనా? ఆ వసంతమ్మని గురించే నా దిగులంతా. నా ఆరోగ్యానికి ఏమిట్లే, ఎలాగా పెద్దదాన్ని అయిపోయాను. ఇవాళో రేపో రాలిపోవలసిన దాన్ని. దాని నుదుట దేవుడు ఏం రాసి పెట్టాడో తెలియటం లేదు అంటూ కళ్ళు ఒత్తుకుంది కామాక్షమ్మ. ఏమైంది? మురళి భయంగా కుతూహలంగా అడిగాడు. ఏదో చెప్పబోయిన సుధాకరం వసంత్ అక్కడికి వస్తున్న అలికిడి అవటంతో, అదంతా ఓ పెద్ద కథ, తర్వాత చెప్తానులే, పద స్నానం చేసి కూర్చుందాం, నీతో చాలా చెప్పాలి అని లేచాడు సుధాకరం. మురళి అతనితో పాటే లేచాడు. బిఏ పూర్తి చేసిన వసంతకు ఆ ఊళ్ళోనే ఉద్యోగం వచ్చింది. వాళ్ళట్టే ప్రయత్నం చేయక్కర్లేకుండానే ఓ సంబంధం వచ్చింది. పెళ్లి కొడుకు మూర్తికి ఆ ఊళ్ళోనే ఉద్యోగం. నెలకు 150 తెచ్చుకుంటున్నాడు. తండ్రి లేడు, తల్లి 2 చెల్లెళ్ళు ఉన్నారు. వెనక ఆస్తి ఏమీ లేదు. అందరికీ అతని జీతమే ఆధారం. అలాంటి స్థితిలో ఆ ఇంటికి రాబోయే కోడలు కూడా కాస్త సంపాదించగలిగేదైతే చన్నీళ్లకు వేడినీళ్లు తోడుగా గడిచిపోతుంది అన్న అభిప్రాయం ఒకరిద్దరి దగ్గర వ్యక్తం చేశాడట మూర్తి. మన అమ్మాయి ఎలాగో ఉద్యోగం చేస్తూనే ఉంది, పెద్దగా కట్నం ఆశ లేదు వాళ్ళకి. అమ్మాయికి అబ్బాయికి ఈడు జోడు బాగా కుదిరింది అని కామాక్షమ్మ గారు సుధాకరం ఆలోచించి వసంత అంగీకారం కూడా తీసుకుని పెళ్లి చేశారు. కట్నం అంటూ ఏమీ లేకపోయినా చిన్న చిన్న బహుమతులకి పెళ్లి ఖర్చుకి ఇంట్లో ఉన్న డబ్బు కాక మరొక 1000 రూపాయలు అప్పయింది. పెళ్లి కాగానే వసంత అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఇంట్లో వంట వరపు అంతా చూసుకుని వేళటికి కొడుక్కి కోడలికి కంచంలో అన్నం వడ్డించి ఆఫీసుకు పంపించే అత్తగారిని చూస్తూ ఉంటే వసంతకి మొదట్లో చాలా అభిమానంగానే ఉండేది. అయితే తాను నెలంతా కష్టపడి సంపాదించింది 1వ తారీఖున జీతం అందుకుని సాయంకాలం ఇంటికి రాగానే భర్త అణా పైసలతో సహా లెక్కడిగి జీతమంతా తీసుకోవటం, ఏ రోజుకు ఆ రోజు బస్సు ఖర్చులకు లెక్క పెట్టి చిల్లర డబ్బులు ఇవ్వటం వసంతకి ఎలాగో ఉండేది. ఈ డబ్బు నా కష్టార్జితం, నా ఇష్టం వచ్చినట్లు వాడుకునే హక్కు లేదా? నేనైనా ఇంటి ఖర్చుకేమీ ఇవ్వననలేదే. నా డబ్బులో ఒక 5 రూపాయలు పెట్టి నాకు నచ్చిన జాకెట్ కొనుక్కునే స్వతంత్రం లేదా? ప్రొద్దుననగా టిఫిన్ డబ్బాలో పెట్టి తీసుకువెళ్ళిన మజ్జిగన్నం మధ్యాహ్నం ఆఫీసులో తినాలనిపించకపోతే హోటల్ నుంచి ఒక అరకప్పు కాఫీ తెప్పించుకుని తాగగలిగే తాహతు లేదా? సాయంకాలం ఇంటికి వెళ్తుంటే రోడ్డు మీద పూల దుకాణాలలో గుట్టలుగా పోసిన గువ్వల్లాంటి మల్లె మొగ్గలను చూసి మనసు ముచ్చట పడితే కొనుక్కోవటానికి చేతిలో 10 పైసలు కూడా ఉండవే, ఏమిటి బ్రతుకు అనిపించేది ఎన్నోసార్లు. అయినా ఎప్పటికప్పుడు పర్వాలేదు, కొన్నాళ్ళు మేమిద్దరం ఇలా కష్టపడి ఆడబుడ్డల పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తే ఇంకా వారు నేను అత్తయ్య మిగులుతాం ఇంట్లో. మా ఇద్దరి సంపాదనతో మేము ఇంతకన్నా హాయిగా ఉండొచ్చు అని మనసుకు నచ్చ చెప్పుకునేది. వసంత పెద్దాడపడుచుకు 20 ఏళ్లు దాటాయి. ఇద్దరి ఆఫీసుల నుండి లోన్ మీద తెచ్చిన డబ్బుతో పెద్ద చెల్లెలు పెళ్లి చేశాడు మూర్తి. మరో 6 నెలలు గడిచాయి. వసంత అత్తగారు జబ్బుతో మంచం ఎక్కింది. చిన్న ఆడపడుచు కాలేజీలో చదువుతోంది. ఆ పిల్ల ఏ పని ముట్టుకోదు. ఇంట్లో వంట పని, ఆఫీసుల పని చూసుకోలేక సతమతమైపోయేది వసంత. శారీరకంగా విశ్రాంతి లేకపోయినా మనసుకైనా స్థిమితం లేకుండా చేసేది అత్తగారి ధోరణి. నాన్నగారు లేనే లేరు, నేనైనా ఉండగా ఆ చిన్నదాని పెళ్లి కూడా కానిచ్చేయి, లేకపోతే నా తర్వాత దాని గతి ఏమవుతుందో,
మీరెలా చూస్తారో అని నాకు శాంతి లేకుండా పోతుంది అని కొడుకు ఇంట్లో ఉన్నంతసేపు గొడవ పెడుతూ ఇంట్లో వాళ్ళెవరికీ శాంతి లేకుండా చేసేదావిడ. చివరికి మూర్తి చెల్లెల పరీక్షలైపోగానే పెళ్లి ఏర్పాట్లు చేశాడు. ఆఫీసులో అంత క్రితం చేసిన అప్పులు పూర్తిగా తీర్చలేదు కనుక కొత్త అప్పు ఇవ్వరు. కాబట్టి ఈసారి బయట తెలిసిన వాళ్ళ దగ్గర కాస్త వడ్డీ ఎక్కువైనా తీసుకొచ్చాడు. ఇంక దాంతో నా బాధ్యత తీరిపోతుంది, మా ఇద్దరి సంపాదనతో అప్పులు తీర్చడం ఎంతసేపు అనుకున్నాడు. చిన్న కూతురు పెళ్లి చుట్టం కోసమే ప్రాణాలతో ఉన్నట్టుగా ఆ అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోయిన కొద్ది రోజుల్లోనే వసంత అత్తగారు కన్నుమూసింది. ఇంకా ఇంట్లో మిగిలింది వసంత, ఆమె భర్త. ఇద్దరూ సంపాదించుకుంటున్నారు. ప్రొద్దుటే లేచి గబగబా వంట చేసి భర్తకు పెట్టి తను తిని ఇల్లు సర్దుకుని ఆఫీస్కి వెళ్ళిపోతుంది వసంత. ఇంటికి తాళం పెట్టి ఇద్దరూ చెరొక తాళం దగ్గరుంచుకుంటారు, ఎవరు ముందొచ్చినా ఇబ్బంది లేకుండా. సాయంకాలం ఆఫీసు నుండి వచ్చి కాఫీ కాచి భర్తకిచ్చి తను తాగుతుంది. అది తాగి మూర్తి ఏ షికారుకో ఏ స్నేహితుడిని చూడటానికి వెళ్ళటమో లేకపోతే ఇంట్లోనే కూర్చుని పేపర్ చదువుకోవటమో చేస్తూ ఉంటే వసంత స్నానం చేసి వంట ప్రయత్నంలో పడుతుంది. తర్వాత కాసేపు కబుర్లు చెప్పుకొని భోజనం చేస్తారు. ఆ తర్వాత నిద్ర. ఇది వారి దినచర్య. ఇది చెప్పుకోవటానికి వినటానికి బాగానే ఉంటుంది. వాళ్ళకేం నిక్షేపంలా ఇద్దరు 4 చేతులతో సంపాదించుకుంటున్నారు, హాయిగా అనుభవిస్తున్నారు అంటారు ఎవరైనా చట్టుకున. కానీ ఆ సంసారంలో మాత్రం హాయి ఆనందం అనేవి మచ్చుకైనా లేకుండా పోయాయి రాను రాను. 12వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.